పరారీలున్న బండి భగీరథ్‌ని పట్టుకునేదెప్పుడు? అరెస్ట్ చేసేదెప్పుడు? కేసు ముంగటికి పోయేదెప్పుడు? అని కొందరు మాట్లాడుతుంటే, ఇంకొందరేమో బాధితురాలైన బుజ్జి మీదనే ఇట్లా కాదు అట్లట అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండేవరకల. ఆళ్ళమ్మ ఇగో ఇట్లా ఏ ఏ తారీఖు నాడు ఏమైంది? ఎవలిది తప్పు? ఎట్లా కేసుని సైడ్ చేయాలని చూసిరనేది పాయింట్ టు పాయింట్ రాసిపెట్టింది. పోయినేడాది మా బిడ్డకు బండి భగీరథ్ పరిచయం అయిండు. ఫస్ట్ ఫ్రెండు అనుకుంటా సోపతి చేసి అటెంక మా బిడ్డను చదువుకోనియకుండా సతాయిచ్చిండు. ఈ ఏడాది జనవరిలో భగీరథ్ మా బిడ్డ ఇద్దరి నడుమ లొల్లయింది. అదివరకే మా బిడ్డ మీద కొన్నిసార్లు లైంగిక దాడి చేసిండు. డిసెంబర్ 31 నాడు బల్మీకి మందాపిచ్చి ఓసారి ఓ అపార్ట్మెంట్ ఇంకోసారి నన్ను ఖరాబ్ చేసిండని మా బిడ్డనే చెప్పింది. ఎట్లా కొట్లాడదాం ఏంది అని మేము ఆలోచన చేస్తుంటేనే ఏప్రిల్ 21 నాడు మా బిడ్డ మీదనే బ్లాక్మెయిల్ కేసు పెట్టిరని తెలిసి ఉల్టా మా మీదనే కుట్ర చేస్తురని పసిగట్టినాము. మళ్ళీ తెల్లారే ఏప్రిల్ 22 తారీఖు నాడు సంగప్ప అంటేనే మా ఇంటికి వచ్చి ఇద్దరు నడుమ నేనుండి మాట్లాడతానన్నాడు. దాంతో మర్నాడు ఏప్రిల్ 23 తారీఖు నాడు సంగప్ప కల్పిస్తే బండి సంజయ్ని కలిసినాము. సరే సెంట్రల్ మినిస్టర్ కదా పెద్ద మనిషి మంచి చెడు మాట్లాడతారు అనుకుంటే రివర్స్లో మా గురించి మా బిడ్డ గురించి గలీజ్గా మాట్లాడి బెదిరించి పంపించేసిండు. ఇక ఇట్లయితే కుదరది, నా బిడ్డకి న్యాయం జరగాలంటే లడాయి చేయవలసిందే అని మే 8 తారీఖు నాడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేందుకు నా బిడ్డను తీసుకొని పోయినా. కానీ అక్కడ పోలీసులు ఎంత బతిలాడుకున్నా కానీ ఎంబటే ఫిర్యాదు తీసుకోకుండా గంటల కమానం మమ్మల్ని వెయిట్ చేయించారు. మేము ఎన్నో సార్లు అని బతిలాడిన తర్వాత బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్ రాసిర్రు. మొదలు బండి భగీరథ్ మీద బెయిల్ వచ్చేటట్టు సెక్షన్లు పెట్టినా మా బిడ్డ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక సెక్షన్లు మార్చిర్రు. అయితే మేము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వెయిటింగ్ చేస్తున్న టైములనే మా బిడ్డ మీద కరీంనగర్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ కేసు పెట్టిందని తెలిసింది. మేము స్టేషన్లో ఉన్న టైంలో సీసీటీవీ ఫుటేజ్ రిజిస్టర్ టైమింగ్స్ అన్ని కరెక్ట్గా తీసిపెట్టుర్రి. అట్లా చేస్తే బండి భగీరథ్ ఏ టైంలో మా మీద కేసు పెట్టిండో క్లియర్గా తెలిసిపోతుందని మేము పోలీసులను కూడా చెప్పెట్టినాము. మేము మీడియాలని సోషల్ మీడియా వాడేటోళ్ళని చేతులు జోడించి దండం పెట్టి ఒకటే అడుగుతున్నా, దయుంచి మా బిడ్డ ఫోటోలు ఆమె పేరు అసంటివి ఏం బయట పెట్టకుర్రి. ఇంకో దిక్కు నా బిడ్డ మైనరే కాదు అనుకుంటా డేట్ ఆఫ్ బర్త్ మీద తీరొక రకంగా మాట్లాడుతున్నారు. ఈ కాగితాలు డాక్యుమెంట్లు నా బిడ్డ పడుతున్న గోసం తీసేయలేవు కదా. పోక్సో కేసు మీద ఎవరి భయానికి వెనక ముందు కాకుండా కరెక్ట్గా విచారణ చేసి నా బిడ్డకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నా అని పురాగా పూసగుచ్చినట్టు మొత్తం రాసుకొచ్చింది. ఇట్లా కన్సూడుర్రి ఇంత పక్కాగా తారీఖులతో సహా ఏనాడు ఏమైంది ఏం కథ ఎట్లెట్లా పతార చూపించి కేసును పల్సగా చేసి చూసిర్రు, రివర్స్ కేసులు పెట్టి ఎట్లా సతాయించ చూసిర్రు అనేది ఇంత మంచిగా చెప్పినాక కూడా ఇంకొందరు ఇక్మతులు చేసి పవర్లు పదులున్న వాళ్ళ దిక్కే మాట్లాడు ఏందో అనుకుంటే కామెంట్లు చేయబట్టిరు ఈ లెటర్ చూసిన వాళ్ళు.